మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్ అనేది బ్రెయిన్ కంటే చాలా శక్తివంతమైనది. కానీ మీ సబ్కాన్షియస్ మైండ్ ఏ సమయంలో బాగా యాక్టివేట్గా ఉంటుందో మీకు తెలుసా? ఇది ఎప్పుడు అత్యంత శక్తివంతంగా ఉంటుందో తెలుసా? ఇదంతా తెలిస్తే దీని సహాయంతో ఈ ప్రపంచంలో మీరు ఏది కోరుకుంటే అది పొందవచ్చు. అది కూడా చాలా త్వరగా, తక్కువ సమయంలో. మీరు నిద్రపోవడానికి ముందు ఇది చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఈరోజు ఒక చివరి 5 నిమిషాలు, అంటే పడుకునే ముందు మీ మెదడుకు ఏవైతే సూచనలు అందిస్తారో అదే మీ జీవితంలో జరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో మీ వద్ద ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. మరి ఆ అద్భుతమైన శక్తి, అద్భుతమైన విషయం గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. రోజంతా మీకు ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదురైనా మీరు పాజిటివ్గా ఆలోచించాలని నేను చాలాసార్లు చెప్పాను. ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్న ముఖ్యమైన ఉద్దేశం ఏమిటంటే, మీరు రోజు మొత్తం పాజిటివ్గా ఆలోచించినా కానీ రాత్రి పడుకునే ముందు 5 నిమిషాలు మాత్రం ఎక్కువగా ఎఫెక్టివ్గా ఉంటుంది. మీరు రోజంతా పాజిటివ్గా ఆలోచించి రాత్రి నిద్రపోయే ముందు నెగిటివ్ ఆలోచనలు చేస్తే అలాంటప్పుడు రోజంతా పాజిటివ్గా ఆలోచించిన ఫలితం ఉండదు. ఇక దీనికి ఏం చెయ్యాలంటే, రివర్స్లో మీరు మీ రోజంతా సరిగ్గా గడవకపోయినా ఒకవేళ మీరు పడుకునే ముందు ఓ 5 నిమిషాలు నేను చెప్పింది చేస్తే అది చాలా ప్రభావితంగా ఉంటుంది. అంటే ఆ 5 నిమిషాల సమయంలో చాలా యాక్టివ్గా ఉంటుంది. అదే మీ జీవితాన్ని చాలా వింతైన పద్ధతిలో ఎఫెక్ట్ చేస్తుంది. ఈ 5 నిమిషాలలో మీరు ఒక్క పని చేసి ప్రపంచంలో మీరు ఏది కావాలంటే అది పొందవచ్చు. అది వస్తువైనా, డబ్బైనా, జాబ్ అయినా, బిజినెస్ అయినా, లేక ఒక మనిషినైనా. మనలో చాలామంది పడుకునే ముందు 5 నిమిషాల వరకు నెగిటివ్గానే ఆలోచిస్తారు. ఈ రోజంతా అసలు ఏమయ్యింది, ఒక పని కూడా కాలేదు, నన్ను అతను మోసం చేశాడు, ఇలాంటివి ఎన్నో నెగిటివ్ విషయాలు ఆలోచిస్తాము. నిజం చెప్పాలంటే ఇందులో మీ తప్పేమీ లేదు. ఇది కేవలం మీ మైండ్ యొక్క నేచర్ మాత్రమే. ఈ సొసైటీ మన బ్రెయిన్ని అలా తయారు చేసింది. మరి ఆ 5 నిమిషాలు ఏం చెయ్యాలి అంటారా? మీరు కేవలం దానికి రివర్స్గా, అంటే వ్యతిరేకంగా చెయ్యాలి. అంటే మీరు ఆ సమయంలో నెగిటివ్ ఆలోచనలకు బదులుగా పాజిటివ్ ఆలోచనలను ఆలోచించాలి. మీకు ఇది చిన్న విషయంలాగా అనిపించవచ్చు, కానీ దీనికి మీ జీవితాన్ని మార్చే శక్తి ఉంది. రాత్రి మీరు ఇంటర్నెట్ వాడాక మీరు పడుకోవడానికి వెళ్ళే ముందు మీ బ్యాక్ బోన్ స్ట్రైట్గా ఉంచి 3 సార్లు డీప్గా శ్వాస తీసుకోవాలి. ఇక మీరు ఊహించుకోవడం ప్రారంభించాలి. మీ లోపల అన్నీ సాధించగల ప్రత్యేక శక్తి మరియు ఆ అద్భుతమైన ఎనర్జీ ఏదైతే ఉందో అది మీ మైండ్కి 4 వైపులా తిరుగుతూ ఉంటుంది. మీ మైండ్ బయట నుంచి మరియు లోపల నుండి 2 వైపుల నుండి ఇక ఆ శక్తితో నిండిపోతూ ఉంటుంది. ఇక ఇదంతా చేసేటప్పుడు మీరు గమనిస్తే మీ మైండ్ ఆటోమేటిక్గా ప్రశాంతంగా మారిపోతుంది. ఇక మీ మైండ్ ప్రశాంతంగా మారగానే మీరు కోరుకునే విషయాల గురించి మీరు ఆలోచించాలి. మీ శక్తినంతా కూడా దాంట్లోనే దారబోయండి. మీరు ఏదైతే కోరుకుంటారో దాని గురించి ఊహించుకుంటూ ఉండండి. ఇలా మీకు నిద్ర పట్టే వరకు ఊహించుకుంటూ ఉండండి. అంటే మీకు నిద్ర వచ్చే వరకు కావాలని పాజిటివ్గా ఆలోచిస్తూ ఉండండి. ఈ ఊహా టెక్నిక్ మీరు పడుకునే ముందు వాడండి. ఎందుకంటే ఇది ఇతర సమయాల కంటే ఆ సమయంలో వేల రెట్లు ఎక్కువగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మీరు చెప్పినట్లు ఆ 5 నిమిషాలు చేస్తాము, అప్పుడు ఏమంత పెద్ద తేడా జరుగుతుంది అని మీలో కొంతమంది అనుకుంటారు. అయితే ఇది చాలా పనిచేస్తుంది అనే విషయం మీరు తప్పక తెలుసుకోవాలి. ఇప్పటి వరకు సబ్కాన్షియస్ మైండ్ గురించి ఎన్నో వీడియోస్లో చాలా విషయాలు చెప్పాను. సబ్కాన్షియస్ మైండ్కి ఒక లోపం కూడా ఉంది. మరి దాని గురించి కూడా వినండి. ఈ ప్రపంచంలో ఉండే ప్రతి శక్తివంతమైన వస్తువుకి ఏదో ఒక లోపం ఉంటుంది. అలాగే సబ్కాన్షియస్ మైండ్ కూడా
ఒక వీక్ పాయింట్ ఉంది. ఆ వీక్ పాయింట్ మనకి ఉపయోగపడుతుంది. ఆ పాయింట్ ఏమిటంటే సబ్కాన్షియస్ మైండ్కి తేడాను కనిపెట్టలేకపోవడం. మీరు దేని గురించి అయితే ఆలోచిస్తారో ఆ అంశాలనే మీ సబ్కాన్షియస్ మైండ్ మీ వైపుకు ఆకర్షిస్తూ ఉంటుంది. కానీ ఏది రియల్ కాదు అనేది దానికి తెలియదు. అందుకనే మీరు ఏదైతే ఆలోచిస్తారో దాన్నే అది నిజమని అనుకుంటుంది. ఒకవేళ మీరు అదే విషయంపై గట్టిగా ఉంటే అది వాస్తవ జీవితంలో నిజమవుతుంది. అంటే మీరు పడుకునే ముందు నెగిటివ్ విషయాలను ఆలోచిస్తే మీ వరకు అది కేవలం రోజంతా జరిగిన కొన్ని ఆలోచనలు నెమరు వేసుకోవడం మాత్రమే. కానీ సబ్కాన్షియస్ మైండ్కి అది ఒక నిజమైన సిచ్యువేషన్ లాగా ఉంటుంది. మీరు ఆలోచించేదే మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుంది. ఇక మన అందరికీ ఉండే ఒక టిపికల్ హ్యాబిట్ రోజు రాత్రి పడుకునే ముందు నెగిటివ్గా ఆలోచించడం. అందుకనే మన సబ్కాన్షియస్ మైండ్ దాన్నే రియల్ అనుకుంటుంది. మీ సబ్కాన్షియస్ మైండ్ ఓపెన్ అయినప్పుడు అదే సమయంలో నెగిటివ్ అంశాలను ఆలోచిస్తే ఇక మీ జీవితంలో అదే జరుగుతూ ఉంటుంది. అంటే పడుకునే ముందు 5 నిమిషాల ముందు మీరు నెగిటివ్ విషయాలను ఆలోచిస్తే అచేతనంగా ఉన్న మీ సబ్కాన్షియస్ మైండ్ దానిని సజెషన్గా తీసుకుంటుంది. అంటే ఇండైరెక్ట్గా మీరు మీ జీవితాన్ని అలాగే ఉంచమని దానికి మీరు చెబుతున్నారు. ఒకవేళ మీరు ప్రతి రాత్రి మీకు అవసరం లేని విషయాల గురించో లేదా జరగకూడదు అనే విషయాల గురించో ఆలోచిస్తే దాదాపు అవే జరుగుతాయి. అంటే మీరు ఇక్కడ ఏం చెప్తున్నారంటే మీ ఆలోచనలను సీల్ చేస్తున్నారు. అంటే ఒకవేళ మీ జీవితంలో మంచి జరగవలసి ఉన్నప్పటికీ ఈ నెగిటివ్ ఆలోచనల వల్ల అది జరగదు. ఎందుకంటే మీరు మీ ఆలోచనలని నెగిటివ్ విషయాల పరిధిలోనే ఉంచుతున్నారు కాబట్టి. నేను దురదృష్టవంతుణ్ణి, ఏం చేసినా మంచి జరగట్లేదు అనే భావాన్ని రాత్రి నిద్రపోయే ముందు మీరు అనుకుంటే ఆ విలువైన శక్తివంతమైన సమయంలో మీరు నెగిటివ్గా ఆలోచించి ఈ సృష్టి యొక్క పాజిటివ్ ప్రోగ్రామ్ని నెగిటివ్గా మార్చేస్తున్నారు. దీనికి బదులుగా మీతో మీరు ఇలా చెప్పుకోండి, నేను సంతోషంగా ఉన్నాను, నేను లక్కీ పర్సన్ని, రేపు నా రోజు చాలా హ్యాపీగా సాగుతుంది, నేను తలపెట్టిన పనులన్నీ విజయవంతంగా పూర్తవుతున్నాయి. ఈ విధంగా ఆలోచించండి. మీ యొక్క ఆలోచనే మీ యొక్క లైఫ్ ప్రోగ్రామ్ని మార్చవచ్చు. మీ సబ్కాన్షియస్ మైండ్ ఒక బ్యాంక్ లాంటిది. అందులో చాలా డబ్బులు ఉన్నాయి. ఆ డబ్బులతో ఏది అనుకుంటే అది కొనవచ్చు. కానీ మీరేం చేస్తున్నారు? ఆ డబ్బులైతే తీసుకువెళ్తున్నారు, డబ్బు కూడా ఖర్చు చేస్తున్నారు. కానీ మీకు కావలసింది ఒకటైతే ఇంకేదో కొంటున్నారు. అంటే డబ్బులు తీసుకుని మార్కెట్కి అయితే వెళ్తున్నారు, కానీ అనవసరమైన వాటిని కొంటున్నారు. ఇక ఇంటికి వచ్చాక అరే నా లైఫ్లో ఎప్పుడు అంతే, నా లైఫ్ వేస్ట్, అది ఉండదు ఇది ఉండదు అని బాధపడతారు. ఇక్కడ ఆ డబ్బు ఏదైతే ఉందో అది మీ ఆలోచన. దాన్ని సరైన చోట ఖర్చు చేయాలి. ఇక్కడ మార్కెట్ అనేది ఈ ప్రపంచం అన్నమాట. అందుకనే ఆలోచించే మీ శక్తిని సరైన చోట ఖర్చు చేయండి. సరైన విషయాలని, పాజిటివ్ విషయాలని ఆలోచించండి. మీ జీవితంలో మీరు ఏదైనా చేయండి, ఏదైనా సరే, కానీ అన్నిటికంటే ముఖ్యం మీ ఆలోచన. ఒకవేళ రేపు మీ పిల్లలకి ఎగ్జామ్ ఉంటే రాత్రి నిద్రపోవడానికి ముందు టెన్షన్ తీసుకోకుండా దానికి బదులుగా పాజిటివ్గా ఆలోచించమని చెప్పండి. అలాగే మీకు ఒకవేళ రేపు ఏదైనా ఇంపార్టెంట్ పని ఉంటే రాత్రి పడుకునే ముందు 5 నిమిషాల ముందు, కేవలం 5 నిమిషాల ముందు దాని గురించి ఆలోచించడం స్టార్ట్ చేయండి. రేపు ఏదైతే జరుగుతుందో అది మంచిగా జరుగుతుంది, నేను కోరుకున్నట్లే జరుగుతుంది, సక్సెస్ఫుల్గా జరుగుతుంది అని ఊహించండి. దాంతో మీ పని సక్సెస్ అయ్యే ఛాన్సు చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది ఎలా జరుగుతుందంటే మన ఆలోచనలకి
ఫ్రీక్వెన్సీ ఉంటుంది. మీరు ఆలోచిస్తున్నప్పుడు అవి విశ్వమంతటా వ్యాపిస్తాయి. తరువాత అదే రకమైన విషయాలని అవి అయస్కాంతంలాగా ఆకర్షిస్తాయి. అందుకనే నిద్రపోవడానికి మేలుకోవడానికి మధ్య ఉన్న ఆ టైం చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఈ సమయాన్ని ఎలా ఉపయోగించుకోవాలో నేను ఆల్రెడీ చెప్పేశాను. సో ఇక మీరు ఒక పని చెయ్యండి. ఈరోజు రాత్రి నుండే దీన్ని ట్రై చెయ్యండి. రాత్రి పడుకునే ముందు మీరు కావాలని మీ జీవితంలో ఎన్ని పాజిటివ్ విషయాలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా తలుచుకోండి. మీ జీవితం ఎలా ఉంటే బాగుంటుందో దాన్ని పాజిటివ్గా ఊహించుకోండి. అంటే పాజిటివ్గా ఊహించుకుని హ్యాపీగా నిద్రపోండి. వాటిని ఎలా సాకారం చెయ్యాలో ఈ ప్రపంచానికి తెలుసు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ యూనివర్స్.